ఇప్పుడు చికెన్ తింటాం కదా, ఈ చికెను పౌల్ట్రీలో పెంచే చికెన్లు కోళ్ళకి రకరకాల హార్మోన్లు ఇస్తారు, విన్నారా? ఆ హార్మోన్లు ఇచ్చినందువల్ల ఏమవుతుంది, గ్రోత్ హార్మోన్స్ ఇస్తారు. ఆ గ్రోత్ హార్మోన్స్ తక్కువ మోతాదులో అందులో నుంచి వచ్చి ఈ ఫుడ్ చైన్లోకి వెళ్తుంది. ముఖ్యంగా చిన్నపిల్లలు పెరిగే సమయంలో ఇవి తీసుకున్నప్పుడు ఆ హార్మోన్లు కూడా ఈ గ్రోత్ మీద, ఈ బిడ్డ పెరుగుదల మీద కూడా ప్రభావితం చూపుతున్నాయి అని కొన్ని స్టడీస్ ఉన్నాయి. అందువల్ల ఏంటంటే చాలా ఇంతకుముందు కంటే కూడా పొడవు పెరుగుతున్నారు. తల్లిదండ్రుల కంటే పిల్లలు పొడవు పెరుగుతున్నారు ఇప్పుడు, వస్తా కదా. అవును, చాలా పొడవు. అంటే మంచి ఆహారం తీసుకోవడం వల్ల అని చెప్పొచ్చు. రెండోది కొంత సందేహం అయింది ఏంటంటే అందులో ఉన్న హార్మోన్స్ కూడా ఈ గ్రోత్ని స్టిమ్యులేట్ చేసి పొడవు పెరగడానికి ఉపయోగపడుతున్నాయి. 7 అడుగులు 6 అంగుళాలు ఉండేవాడు గట్టయ్య. సహజంగా ఈ హార్మోనల్ ఇన్బ్యాలెన్స్ అంటారు అది ఒక రకంగా. అంటే హార్మోన్స్ ఇచ్చినప్పుడు పెరిగే వయసు, ఇప్పుడు ఉదాహరణకి 15 సంవత్సరాల వరకు బాలికలు పెరుగుతారు, 17 వరకు బాలురు పెరుగుతారు, తర్వాత పెరగరు. ఎక్కువ తింటే పొడిగేదే ఉండదు, సైడ్ పెరుగుతారు, అంతే, పైకి పెరిగేది ఉండదు, పొడవు ఎడపు సమానం అయిపోతుంది. అప్పుడు కానీ ఆ 15 సంవత్సరాల లోపల కనుక గ్రోత్ హార్మోన్స్ కనుక ఇచ్చినట్లయితే పొడవు పెరుగుతారు, ఎముకలు పొడవు పెరుగుతుంది, హైట్ పెరుగుతారు. ఆ సమయంలో ఎక్కువ ఈ చికెన్ ఇవన్నీ తిన్నందువల్ల అది స్టిమ్యులేట్ అవుతుంది అనేది ఒకటి. రెండోది ఏంటంటే పూర్వం ఆ పెరిగే వయసులో వాళ్ళకి కావాల్సినటువంటి పోషక పదార్థాలు, ఆహారం అంత ఎక్కువగా ఉండేది కాదు కాబట్టి కొంత అదుపులో ఉండేది. ఇప్పుడు ఆ సమస్య లేదు కదా, ఆహారం అవసరానికి మించి అందుబాటులో ఉంది కాబట్టి ఈ పిల్లలు ఎక్కువ ఆహారం తీసుకున్నందువల్ల ఆ వయసులో బలంగా, ఇట్ ఈస్ అ ఫ్యాక్ట్. కంపేర్ టు ఒక 50 సంవత్సరాల ముందుకి ఇప్పటికి అన్ని దేశాల్లో, ఇండియాలో కూడా సగటు మనిషి పొడవాడు. ఇది హెల్దీ ఆర్ నాట్ హెల్దీ? ఇది పొడవ పెరగడం తప్పని నేను అనుకోను. ఇది ఒక రకమైనటువంటి ఆరోగ్యకరమైనటువంటి పరిణామం. ఎందుకనంటే చాలామంది అంతకుముందు బాగుండేవాళ్ళండి ఇప్పుడు తగ్గారని అంటుంటారు, అది వాస్తవం కాదు.